గుంటూరు జీటీ రోడ్డులో ఉన్న శుభం హోటల్లో ఆహార నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఈ హోటల్కు చెందిన ఓ వీడియో వైరల్ కావడంతో హోటల్ పరిసరాలు, ముడిసరుకులు, ఆహార పదార్థాలను అధికారులు పరిశీలించారు. కిచెన్లో అపరిశుభ్ర పరిస్థితులున్నాయని, దీనిపై యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. 15 రోజుల్లోగా మెరుగుపరచుకోకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వాళ్ళు మనం తయారు చేసే ఆహార పదార్థాలు ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఈ హోటల్ ఏంటంటే మసాలాలు ఎట్లా ఉన్నాయి, మసాలాలు ఏంటంటే అల్లం, వెల్లుల్లి, తర్వాత యాలకులు, జీలకర్ర, గసగసాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా స్టాక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎనాలిసిస్ పంపిస్తూ ఉన్నాం. తర్వాత వీళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే అల్లం వాళ్ళ మిషన్ చెడిపోవడం మూలాన మేము ఇట్లా చేసామని చెప్తున్నారు. ఏదో కాళ్ళతో దొక్కుతున్నారు ఏందా అని అడిగితే మేము అది వర్కర్ తెలియజేసామంటే అది మేము డిస్ట్రాయ్ చేసామని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అవి జెన్యూన్ ఫోటోలా కాదా అనేది మేము చూసి మేము ఇమీడియట్గా నోటీస్ ఇస్తాం. నెగ్లిజెన్సీ ఏదైనా కానీ వాడినా వాడకపోయినా నెగ్లిజెన్సీ కాబట్టి దానికి నోటీస్ ఇస్తున్నాము. అది జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టడం జరుగుద్ది. ఎనాలిసిస్ నిమిత్తం శాంపిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. కలర్స్ ఏదైనా ఉన్నాయి. యాక్చువల్ కలర్స్ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. చైనా సాల్ట్ మెయిన్ మీ ద్వారా తెలియజేసింది మోనోసోడియం గ్లూటమేట్ అంటారు. చైనా సాల్ట్ కూడా ఎక్కడ వాడుతున్నట్టు కనపడట్లేదు. తర్వాత మేము హాల్ అంతా చెక్ చేసాం. కిచెన్ కూడా ఏంటంటే కొంచెం హైజీన్ కండిషన్స్ బాగాలేదు. దానికి నోటీస్ ఇస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాం. దానికి కనుక 15 రోజుల్లో ఆయన మనం చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అయిపోతే మాత్రం లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుద్ది.